MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. Watchman! Hey, watchman! ఎవరమ్మా? ఏం కావాలి? ఏం కావాలండి? మాకు కావాల్సిన వరాలని ఇచ్చేవాళ్ళగా. రూములు కావాలి. ఇవేనా? రూములా? లోమా ఖాళీ లేవుగా. ఖాళీ లేవా? ఎందుకు లేవు? ఎవరో ఇచ్చేసుకున్నారండి. అదేమిటి? మేము 10 రోజుల ముందే రిజర్వ్ చేసుకున్నాం. ఎవరో ఎలా ఆక్రమిస్తారు? ఆ మాట ఆయనకి చెప్పానమ్మా. నా మాట ఏనందా? ఎవరైనా? పెద్ద జమీందారు బుల్లమ్మా. మీలాగే జతగాళ్ళు వేసుకొచ్చారండి. జమీందార్ అయితే నాకే, గవర్నర్ అయితే నాకే. ముందు మేము అడిగాం, మాకు రిజర్వ్ అయినట్టు రిప్లై కూడా వచ్చింది. కావస్తే రిజిస్టర్ తీసుకురా, చూపిస్తాను. రిజిస్టర్ చూపించానమ్మా. చూసి అది బయటకి ఇసిరి పారేశారు. ఇన్సల్ట్, బ్రూట్, అన్యాయం, అక్రమం. ఎంత జమీందార్ అయితే మాత్రం ఎవరైనా పిలు. బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. అలాగా? ఏమన్నావు? ఆయన రిజిస్టర్ విసిరేశాడు కదా? అవునమ్మా. సరే అమ్మా అమ్మా రండి రండి, చెప్తాను. పొమ్మను. గురుగు పనులు ఇంకెప్పుడు చేయలేదు. ఏమండో, ఇదేదో మీ హృదయంలా ఉంది. ఇది కూడా ఇచ్చేశారే. మా నాయనమ్మన్నట్లు ఇచ్చానమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం. అరే, ఏమిటిది ముద్ర? మేనర్స్ లేకపోతే సరి. మాకని రిజర్వ్ చేసిన బంగ్లా ఆక్రమిస్తారా? అయ్యా బాబోయ్, కొట్టేట్టున్నారు. ఆబలలు వాళ్ళు మనల్ని కొట్టడం ఏమిట్రా? చెట్టు కింద ఉండవలసి వస్తుందన్న భయం కొద్దీ కోపం నటిస్తున్నారు, అంతే పాపం. నెల 20 రోజుల క్రితమే మనం ఈ బంగ్లా రిజర్వ్ చేశామని వాళ్లకు తెలియదు. వాళ్ళు అడిగితే ఒకవేళ త్యాగం చేసేస్తామని కూడా తెలియదు. మా నాయనమ్మన్నట్లు ఆడపిల్లల పట్ల కాస్త జాలి చూపించడం ఎందుకైనా. ముందే మీరు రిజర్వ్ చేసుకొని ఉంటే మాకు ఈ రూమ్ వద్దు, మీ జాలి వద్దు. మేమే అవలలం కాం. అది మీ మగవాళ్ళు పెట్టిన పేరు. రండి, మనం చెట్టు కింద పిక్నిక్ చేస్తున్నాం. వెళ్ళిపోతున్నారా? వెళ్ళనీరా. అర్ధరాత్రి పూట ఎలుగుబంట్లు, తెల్లవారుజామున గుంటనక్కులు వస్తే వాటితో పోట్లాడే ధైర్యం, సాహసం మనకు లేవుగా. అయ్యో బాబాయ్, నేను బయటికి రాను. అరే, మళ్ళీ మన గది ఆక్రమించేసరే. ఆ జంతువులతో పోట్లాడి మనం బ్రతకగలమా బ్రదర్? పర్వాలేదులేరా. లోపల ఏమున్నాయో నీకు తెలుసుగా. కనపడకుండా లోపల పీడించే దయ్యాలు, భూతాలు కన్నా బయట కనపడే ఈ జంతువులే నయం. అమ్మో, దెయ్యమే. దెయ్యం లేదు, దేవత లేదు. వాళ్ళు ఊరికే మన ఆడిస్తున్నారు. ఒకవేళ ఉంటే నేను అప్పగిస్తాను. సిగ్గులు అత్తసాయి. కూర్చొని. శ్రీమద్రమారమణ గోవిందో. నాయనగారా, స్వామి పదండి, మనకు ఆ చెట్టు కింద చాపే గతి. సామాన్లు తీసుకోండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఆకలి బాబోయ్, చచ్చిపోతున్నాం రోయ్. విన్నాను రోయ్, అడవకు రోయ్, చూద్దాం రోయ్. వెళ్ళి అడగరోయ్. అడిగితే ఇచ్చే రకం కాదు రోయ్. మరి ఎలాగ రోయ్? నా వెంట రారోయ్.
ఆకలిన్నావుగా వెళ్ళిపోతున్నావే? నాకు ఆకలి లేదు, ఏం లేదు, మళ్ళీ వస్తా. ఇందిరా, 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 ఏయ్ ఇందిరా! దెయ్యమా నీ మొహమా? వెన్నెల ఎంత చల్లగా తెల్లగా ఉంది ఇందిరా. చిచ్చి, కడుపు కాలుతుంటే వెన్నెల చల్లగా ఉందంట, చల్లగా. ఆకలి గురించి తలుచుకునే కొద్ది ఎక్కువ అవుతుంది. దృష్టి మళ్లించుకోవాలి మరి. అంతా నీ మూలంగానే. దయ్యాలు భూతాలంటే విన్నా? ఇప్పుడు చూడు, అందరం మాడి చేస్తున్నాం. రొట్టెలు భలే రోస్ట్ చేశారా. ఆ రొట్టె ఉందిరా, దానికి తగ్గట్టు ఒక ఎగ్ కూడా తగిలించు. ఏయ్, పక్క చూడొద్దని చెప్పలే? ఎలాగే అసలే ఆకలి, అందులో వాళ్ళు ఎదురుగుండా తింటున్నారు. మా నాయనమ్మ అన్నట్టు అంది అందని పండు ఆకలిని హెచ్చు చేస్తుందట. ఎవరు చేశారో గాని మా చెడ్డ రుచిగా ఉన్నాయి గురు. ఎవరిదో అమృత హస్తం అయి ఉంటుంది. ఏ, అవన్నీ మనవిలా ఉన్నాయే. చి, నీ మొహం. మనం వాళ్ళెందుకు తీసుకుంటారు? ఎవరివైనా సరే నేను వెళ్ళి అడుగుతాను. బాబోయ్ ఆకలి, బాబోయ్ ఆకలి. ఎవరు ఈ ఘోరాటవిలో అవల ఆర్తనాదం వినిపిస్తోంది? నేనేనండి, చాలా ఆకలి వేస్తుంది. కాస్త టిఫిన్ ఇవ్వండి ప్లీజ్. నీ హీరోయిన్ వచ్చి అడగమను, అప్పుడు ఇస్తాం. పాపం వాళ్ళ ఆకలి చూస్తున్నది జాలేస్తుంది. మన జాలి వాళ్ళకు పనికిరాదురా, ఏం చేస్తాం? విన్నావుగా, వెళ్ళి అడగవే ప్లీజ్. నో, వీలేదు. వస్తుంటే చాలా నా చస్తా గానీ చచ్చిన దేహి అని అడగదు. అబ్బబ్బబ్బబ్బా! మీలాంటి వాళ్ళని పిక్నిక్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. వచ్చేస్తుందిరా. ఇవ్వండి. ఎంత అందంగా అడిగారు రాజు. అయ్యా. ఏది చూశారా, ఎప్పటికైనా మాదే పై చెయ్యి. అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు. ఓ అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు. ఓ అమ్మాయి గారు. అబ్బాయి గారు చాలించండి, మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు, చాలా చాలా గోరు తగ్గాలండి మీరు. ఓయ్ అబ్బాయి గారు చాలించండి, మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు, చాలా చాలా గోరు తగ్గాలండి మీరు. ఓయ్ అబ్బాయి గారు. అది జడ పాలు జడ, తొలివలపు కొరడా, అది మన్మధుని చెరుకుగడా. హాయ్ 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 హాయ్. కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు. కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు, కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు. అసలు జడ ఒక జానడే, ఆపైది ఆమెది కాదులే. అసలు జడ ఒక జానడే, ఆపైది ఆమెది కాదులే. అసలు జడ ఒక జానడే, ఆపైది ఆమెది కాదులే.
అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు. హీరో పోజులు చాలులే మీ డాబులన్నీ తెలిసిలే, హీరో పోజులు చాలులే మీ డాబులన్నీ తెలిసిలే, ఆ పోజు సొంతం కాదులే సినిమాలు పెట్టిన భిక్షలే, ఆ పోజు సొంతం కాదులే సినిమాలు పెట్టిన భిక్షలే, ఆ పోజు సొంతం కాదులే సినిమాలు పెట్టిన భిక్షలే. Shut up! Shut up! అబ్బాయి గారు చాలించండి మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు, చాలా చాలా బోరు తగ్గాలండి మీరు ఓయ్ అబ్బాయి గారు. ఓ భామా ప్రాణేశ్వరా, వయ్యారి భామా అది మోమా చందమామా కాదు గులాబీ జామ. వెన్నెలంతా ఎగిరి వచ్చి ముఖముపై నిలిచిందిలే, వెన్నెలంతా ఎగిరి వచ్చి ముఖముపై నిలిచిందిలే, నీ ముఖముపై నిలిచిందిలే, నీ ముఖముపై నిలిచిందిలే. పులుము కొన్నా రంగు పోతే అసలు రంగు బయటపడులే, పులుము కొన్నా రంగు పోతే అసలు రంగు బయటపడులే, పులుము కొన్నా రంగు పోతే అసలు రంగు బయటపడులే. అబ్బాయి గారు చాలించండి మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు, చాలా చాలా బోరు తగ్గాలండి మీరు ఓయ్ అబ్బాయి గారు. మీసమున్న మగవాళ్ళం రోసమున్న మనగాళ్ళం అన్నిటిలో పైవాళ్ళం అందుకనే గొప్పవాళ్ళం ఆ ఆ ఆ ఆ రొయ్యకు లేదా బారెడు మీసం రం రం రం, మా అవ్వకు లేదా పుట్టెడు రోషం షేమ్ షేమ్ షేమ్, ఆ రొయ్యకు లేదా బారెడు మీసం అవ్వకు లేదా పుట్టెడు రోషం, కట్టి పెట్టండి పై పై వేషం ఆటే పేలితే ఒంటికి మోసం. అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు. ఎక్కడ వాళ్ళక్కడే కదలొద్దు, ఎక్కడ వాళ్ళక్కడే నువ్వా మావా హడిలిపోయాం. మావా గేవాన్ని వరుస కలపదని నీకు ఎన్నిసార్లు చెప్పాను, డ్యూటీలో ఉన్నప్పుడు డిటెక్టివ్ అనుమానాన్ని పిలవాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను. అనుమానమా? చచ్చా అనుమానం కాదు, గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్ అనుమాన్. ఓ హనుమానా? మరి తోకేది? వాళ్ళంతా నిన్ను పూలి చేస్తారు, రాపోదాం. నన్ను డిస్టర్బ్ చేయకు, నా బుర్రని పాడు చేయకు. మీరంతా ఒక డేంజర్ ముఠా, నువ్వు దానికి నాయకుడివి. అరే నీకెలా తెలుసు? నేనంతా డిటెక్షన్ చేసే ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నాను వీళ్ళంతా. I see. చెప్పండి, మీ పేర్లు చెప్పండి. చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. హ్యాండ్స్ అప్. కంది పప్పు
ఏమిటో అరెస్ట్ చేసేది? ఆయన ఎవరనుకున్నావు? పెద్ద జమీందారు. మళ్ళీ మాట్లాడితే డబుల్ జమీందార్. సార్ నిజమా? అవునట. సారీ సార్, మీలాంటి వాటి దొంగల నాయకుడు ఉంటేను వాడే మీరనుకున్నాను. ఏయ్, సారీ అన్నాను కదయ్యా. పర్వాలేదు కదయ్యా, వెళ్ళిరా. ఎందుకు మావా నీకు డిటెక్షన్ పిచ్చి? సరే, దీని అంతటి కారణం మీరు. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేయి. రాత్రి అంతా జాగ్రత్తగా కాపలా కాసి తెల్లవారుగానే వీళ్ళందరినీ ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. డోంట్ లాప్. పదండి లోపలికి, పదండి. చెరిపేస్తే చెరగని చిత్రం, దాచేస్తే దాగని సత్యం. మీ భ్రాంతి కాదు, కళ కాదు, మీ మనసులో పడి చెరగని ముద్ర. ఏమిటిది? ఏమిటి అన్యాయం? మీరు జమీందారు కాబట్టి ఏం చేస్తున్నా చెల్తుంది అనుకుంటున్నారేమో. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? సరదాగా పిక్నిక్ అని వస్తే మమ్మల్ని నాలుగు పెట్టారు. ఇప్పుడు సరాసరి నా కారులోనే ఎక్కి కూర్చున్నారు. ఏమిటి పోక్రితనం? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు? ఎందుకు? చెప్పనా అండి? నిజంగా నిజం చెప్పనా? ఐ లవ్ యూ. అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మనసారా ప్రేమిస్తున్నా. ఎప్పుడూ నిజం చెప్పరా నాయనా అని మా నాయనమ్మ చెప్పేశాను. మీ ఇష్టం. అలాగా, దయచేయండి. ముందుకా అండి? కాదు, కిందకి. గెట్ అవుట్. ఏమిటండి ఇలా నడి రోడ్డు మీద? నీలాంటి వాళ్ళని నడి రోడ్లో కాదు, నట్టడివిలో వదిలేయాలని మా నాయనమ్మ చెప్పేది. దిగండి. ఏమండి, వచ్చేట్టుంది, వర్షం వచ్చేట్టుంది. మరేం పర్వాలేదు, బాగా తడిస్తే ఈ వేడి చల్లారుతుంది. దిగండి. గెట్ అవుట్. మళ్ళీ కలుసుకుందామండి. కథ అడ్డం తిరిగిందే. ఆ అమ్మాయి ఎవరో ఎవరి తాలూకో తెలిసే వెంటాడుతున్నావా? తెలియబట్టేగా తంటాలు పడుతున్నాను. అయినా రిస్కు ప్రేమకు సంబంధం లేదులే. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. నీ సలహాకి థ్యాంక్స్. కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఓ, గెట్ ఇన్. థ్యాంక్ యూ.